హలో రౌడీ బ్యాచెస్, దాడులు దౌర్జన్యాలు ఆపండి. పద్ధతిగా లేకుంటే మీకిక మూడినట్లేనని కౌన్సిలింగ్ ఇచ్చి మరీ హెచ్చరించారు పోలీసులు. అలా చెప్పి 2 వారాలు గడిచిందో లేదో ఇలా సీన్లోకి ఎంట్రీ ఇచ్చింది అసద్ అండ్ కో. డేటు టైము ఫిక్స్ చేసి ఫ్రేమ్లోకి వచ్చి కత్తులు గొడ్డళ్ళకి పని చెప్పింది. ఇంతకీ అసద్ గ్యాంగ్ మారణాయుధాలు ఎందుకు చేతపట్టింది? ఇంత జరుగుతుంటే కాకీలు ఏం చేస్తున్నారు? కెమెరా 1, కెమెరా 2, హైదరాబాద్ ఓల్డ్ సిటీలోని కాలాపత్తర్లో రౌడీల వీరంగం ఇది. మారణాయుధాలు పట్టుకుని మూకుమ్మడిగా ఊరేగుతూ వచ్చారు. వస్తూనే విధ్వంసం క్రియేట్ చేశారు. స్కూటీపై నిల్చుకున్న వ్యక్తి పేరు మొహమ్మద్ ఖుర్రం. ఇతను మొహమ్మద్ సిద్దిక్. అన్నదమ్ములిద్దరూ కలిసి కిరాణా షాప్ పెట్టారు. అయితే వచ్చే సంపాదనతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు ఇద్దరు అన్నదమ్ములు. ఈ మధ్య రౌడీ షీటర్ అసద్ నుంచి వీళ్లకు బెదిరింపులు వచ్చాయట. మామూళ్ళు ఇస్తారా చస్తారా అంటూ పదే ఫోన్ చేసి హెరాస్ చేస్తున్నాడట అసద్. వచ్చే ఆమదాని అంతంత మాత్రమే, ఇక మామూళ్ళు ఇచ్చుకునేదట అని అన్నదమ్ములిద్దరూ నిట్టూర్చారు. ఈ క్రమంలోనే అసద్ అనుచరులు షాప్ మీదకొచ్చి ఇలా దాడి చేశారు. అటాక్ కు ముందు ఖుర్రం షాప్ ముందే ఉన్నాడు. స్కూటీపై సరుకు తీసుకొచ్చి షాప్ ముందరేసి అక్కడే కూర్చున్నాడు. ఆ సమయంలోనే రౌడీ మూక దాడి చేసింది. కత్తితో దాడి చేయగానే ఖుర్రం ప్రాణభయంతో పారిపోయాడు. ఆ తర్వాత బియ్యం, పప్పు బస్తాలతో పాటు ఫ్రిడ్జ్లను కూడా ధ్వంసం చేశారు. అయితే దాడిలో గాయపడ్డ ఖుర్రం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. దాడి చేసింది రౌడీ షీటర్ అసద్ అనుచరగణమంటున్నారు బాధితులు. నగర బహిష్కరణ విధించిన తమను డబ్బుల కోసం వేధిస్తున్నాడంటే తనే సీన్ లో ఉంటే మా పరిస్థితి ఏంటని ఆవేదన వ్యక్తం చేశారు. भाई आया उसका छोटा, दोनों तलवारों से कत्तों से ले लेके दोनों इधर से आए, आके तेरी बोल के कत्तों से मारना चालू कर दिए, सामाना तोड़ फोड़ कर दिए। भाई ऐसा सामान लेके आया, भाई को जैसे कत्ते से मार दिए, मारते भाई का हाथ डैमेज हो गया। ये जैसो है ना, आप ये हमेशा का हो गया। इन्हें शहर बदल रह के ये काम करा। बोलो आप, यहाँ रहता तो क्या नहीं करता था, हमारी जान ले लेता था। స్థానికులు ఇచ్చిన సమాచారంతో స్పాట్ కు చేరుకున్న పోలీసులు సీసీ ఫుటేజ్ ను పరిశీలించారు. కేసు నమోదు చేసి గుండాయిజం చేసిన వాళ్లను గుర్తించే పనిలో పడ్డారు. చిల్లర దొంగతనాల నుంచి రౌడీ షీటర్ గా ఎదిగిన అసద్ ఓ గ్యాంగ్ ను కూడగట్టాడు. తన ఇలాఖాలో షాపులు నిర్వహించే వాళ్లంతా అడిగినంత ఇవ్వాల్సిందే అంటూ హుకుం జారీ చేశాడు. ఒకవేళ ఎవరైనా ఇవ్వకుండా ముందుకేస్తే ఇలా దాడులు చేయడం అలవాటుగా మార్చుకున్నాడు అసద్. ఓ హత్య, మరో హత్యాయత్నం, దోపిడీ, దొంగతనం కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు అసద్. అయితే పీడీ యాక్ట్ కారణంగా 2015, 2016 వరకు సిటీకి దూరంగా ఉన్నాడు. ఆ తర్వాత మళ్లీ వచ్చి దౌర్జన్యాలకు దిగాడు. మరోసారి నగర బహిష్కరణ విధించడంతో ప్రస్తుతం వేరే చోట ఉంటూ తన నెట్వర్క్ తో బాధితులకు చుక్కలు చూపిస్తున్నాడు. అసద్ లేకున్నా అతని అనుచరులు పేటరేగిపోతున్నారు. అన్న చెప్పిండు, మేము అనుసరిస్తున్నాం అంటూ వాళ్ళు దాడులు చేస్తున్నారు. వీళ్ళందరిపై ఉక్కుపాదం మోపి జైలు గోడలకే పరిమితం చేయాలంటున్నారు బాధితులు. ఈ మధ్య పోలీసులందరూ కాలాపత్తర్లో ఉన్న రౌడీ షీటర్లను పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చారు. బుద్ధిగా ఉండాలని, పద్ధతి మార్చుకోవాలని సూచించారు. అయితే అంతలోనే మళ్లీ దాడులకు దిగడం పోలీసులకు తలనొప్పిగా మారింది.